నమస్కారం. For more videos, subscribe Village విశేషాలు. నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు. నేను మీ బుచ్చిరెడ్డి. ఈ రోజు మనము మెదక్ జిల్లా పాపన్నపేట మండలము నాగసానిపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఏడుపాయల జాతర దగ్గర ఉన్నాము. అమ్మవారు ఇది ఏడుపాయల నది ఒడ్డున వెలిసినటువంటి శ్రీ దుర్గమ్మ యొక్క విశేషాలను చూద్దాం రండి. ఏడుపాయల దుర్గమ్మ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున వెలిసిన వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా పేరు పొందింది. ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. చరిత్ర: ద్వాపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్పసంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతి అవుతుండటంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకొన్నదట. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతి నదిని తీసుకుని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగవతి నది 7 పాయలుగా చీలి ప్రవశించిందట. సర్పయాగ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట. 7 ఋషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల 7 పాయలు అని ఈ చరిత్రతో అమ్మవారికి 7 పాయల దుర్గామాత అని పేరు వచ్చింది. నల్ల సరపు రాతితో చెక్కి కొట్టొచ్చినట్లుండే దుర్గామాత రూపంతో అమ్మవారు ఉంటారు. సర్పయాగ స్థల ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. జాతర: ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. దశాబ్దాల తరబడిగా ఇక్కడ జాతర జరుగుతుండటం వల్ల ఆలయ ప్రాశస్త్యాన్ని, భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని ఏడుపాయల జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తుంది.